ఒక పెద్ద అడవిలో ఒక ఆడపులి ఉండేది. ఆమెకు త్వరలో పాప పుట్టబోతోంది. ఒకరోజు గట్టిగా వర్షం పడింది. గాలికూడా బలంగా వీచింది. అడవి అంతా చల్లగా మారిపోయింది. ఆ పులి ఒక చెట్టు కింద ఆశ్రయం తీసుకుంది. అక్కడే ఆమె ఒక చిన్న, ముద్దైన పులిపిల్లను జన్మనిచ్చింది. పులి తన పిల్లను చూసి చాలా ఆనందించింది. నా బంగారం అని ప్రేమగా తన నాలుకతో నాకుతూ కాపాడింది. అయితే ఆ రాత్రి వాన చాలా ఎక్కువైంది. చలితో అలసటతో ఆ అమ్మ పులి బలహీనపడిపోయింది. తన పిల్లను కాపాడుతూ ఆ రాత్రి నిద్రలోనే చనిపోయింది. ఉదయమయింది. వర్షం తగ్గింది. అదే దారిలో ఒక కుక్క మరియు పిల్లి వెళ్లాయి. కుక్క పులిని చూసి దగ్గరకు వెళ్ళింది. చిన్న పులిపిల్ల చలితో వణుకుతోంది. కుక్కకు జాలివేసింది. ఇది కూడా ఒక చిన్న పిల్లే కదా అనుకుంది. ఆమె తన పాలతో ఆ పులిపిల్లకు పాలిచ్చింది. తర్వాత దానిని జాగ్రత్తగా నోటపట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది. అలా కుక్క కుటుంబం ఆ పులిపిల్లను పెంచసాగింది. పులిపిల్ల కూడా వాళ్లను ఇదే పిల్లి నా అమ్మ, ఇదే కుక్క నా నాన్న అని నమ్మింది. రోజులు గడిచాయి. పులిపిల్ల పెద్దదవుతూ వచ్చింది. ఒకరోజు ఆ చిన్న పులి ఎక్కడో కనిపించలేదు. ఓహో, కుక్క పిల్లి చాలా బాధపడ్డాయి. మన పులిపిల్ల ఎక్కడికి వెళ్ళింది అని వెతకడం మొదలుపెట్టింది. తర్వాత స్టోరీ 2వ ఎపిసోడ్లో. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.